నెల్లూరులో రొట్టెల పండుగ రెండో రోజుకు చేరుకుంది. భారీ సంఖ్యలో భక్తులు అనూహ్యంగా తరలివచ్చి పండుగ ఘట్టానికి కిర్తితం చేశారు. అర్ధరాత్రి నిర్వహించనున్న గంధోత్సవానికి నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు సున్నాల చెరువు, స్వర్ణాల చెరువు ఘాట్ల వద్ద కోరికల రొట్టెలను పరస్పరం మార్పిడి చేసుకునే సంప్రదాయంలో పాల్గొంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. సనాతన సాంప్రదాయాన్ని ప్రత్యేకంగా సాగే రొట్టెల పండుగ ఆరోసాయి సొల్లు ఆచరణలో జరిగి రొట్టెల పండుగ జన సునామీగా ఇక్కడ సాగుతా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ సొన్నాల ఘాట్లో జ్వార రొట్టె వద్ద డిమాండ్ గా ఇక్కడ కనిపిస్తా ఉంది. అధిక సంఖ్యాకులు ఈ వివాహ రొట్టె, ఉద్యోగ రొట్టె వద్ద అధిక సంఖ్యాకులు ఆ రొట్టెల గురితో కూడా తరలి వచ్చారు. ఇక్కడ మనకు వైజాగ్ నుంచి వచ్చిన సందర్శకులు అంతా ఉన్నారు. తప్పని మీరు ఈ విశ్వాసం ఇక్కడ నేను అనుకోటి మీకు ఇదంతా దండాన్ని ప్రదర్శించి లేదా సల్లావు చెరువు బతుకున్నారు అనుభూతి ఉందేనా? మేము మేము కింద సంవత్సరం రావడం కూడా జరిగింది. ఇది రెండోసారి రావడం. కింద సంవత్సరం నేను ఉద్యోగ రొట్టి, ఆరోగ్య రొట్టి తీసుకున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత 2 నెలల్లోనే నాకు ఉద్యోగం అనేది వస్తుంది. సో దాన్ని బతికివ్వడానికి అని చెప్పి నేను ఇచ్చాను. ఆరోగ్యం కూడా అలానే బాగుంది అని చెప్పి నమ్మకంతోనే బాగానే ఉన్నాను. సో దాన్ని బదిలివ్వడానికి వచ్చాను ఈ సక్సెస్. సో నాకు దీనివల్ల అయితే దీన్ని నమ్మి వచ్చి చేసినందుకు నాకు అనేది రిజల్ట్ అయితే వచ్చింది. సారీ. నేను తీసుకున్నది నేను వస్తుంది హైదరాబాద్ నుంచి. నా పేరు చంద్రప్రియ. నేను తీసుకున్నది ఆరోగ్య రొట్టె. లాస్ట్ ఇయర్ నేను తీసుకున్నాను. ఈ ఇయర్ మళ్ళీ వదిలి ఇవ్వడానికి అని వచ్చాను. ఆరోగ్యం అన్నది బాగానే ఉంది ఈ ఇయర్ అంతా. సో అదే మాది నెల్లూరే. స్థానికంగా నెల్లూరులో మేము దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి ఇదే రొట్టెల పండుగకి వస్తాము. మా ఫ్రెండ్స్ అయితే కానీ, మా బంధువులు అయితే కానీ ఎక్కడెక్కడి నుంచి కడప, రైల్వేపూరు, రాజంపేట, తెలంగాణ, వైజాగ్ నుంచి కూడా మా ఫ్రెండ్స్ వచ్చారు. మా ఫ్రెండ్స్ కూడా వచ్చి వాళ్ళ ఉద్యోగం రొట్టె వదిలేరు. వాళ్ళు కూడా వివాహ రొట్టెలే పట్టుకున్నారు. చాలా సంవత్సరాల నుంచి చాలా నమ్మకంగా వస్తుంది ఫెస్టివల్. ఇంకా చాలా బిలీవ్స్ ఉన్నాయి అందరికీ. ఎక్కడెక్కడి నుంచి కర్ణాటక, నాకు తెలిసి వేరే దేశాల నుంచి కూడా వస్తున్నారని చెప్పి నాకు తెలిసిన సంవత్సరాల నుంచి. మేబీ ఈ ఫెస్టివల్ ఇంకా చాలా పెద్దదో కొంత తొందరలో చెప్పుకోవడం మమ్మల్ని అంటే అందరికీ అదొక బిలీఫ్ ఉంది. ఆ నమ్మకాన్ని అందరు నమ్మి మమ్మల్ని అడుగుతారు, నిజంగానే జరిగిందా, దొరుకుతుందా, జరిగితే నిజంగానే జరుగుతుందా ఎవరికైనా అంటే చాలా మంది జరుగుతుంది. ఆరోగ్యం బాగా ఆరోగ్య రొట్టెలైతే కానీ, ఉద్యోగం ఎట్లయితే, ఇల్లు లేని ఇల్లు రొట్టెలైతే, ఇలా చాలా మంది ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకొని ఈ ఫెస్టివల్కి ఇంకా పెద్ద పేరు వచ్చి మా పేరు లక్ష్మి. ఏసీ నగర్ నుంచి వచ్చాము. చాలా బాగా ఈ సమాజం ఎక్కడికి వచ్చాము. అన్ని రొట్టెలు మా ఆరోగ్య రొట్టి, ఇల్లు రొట్టి దొరికింది. సౌభాగ్య రొట్టి కోసం ఎదురు చూస్తున్నాము. అది కూడా దొరికితే మాకు హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా వెళ్తాము. వచ్చే సంవత్సరం మాకు అన్ని జరిగితే మేము మళ్ళా వదులుతాము. దేవుడు తోలు చెప్తున్నారు. ఈ చోట ఏం చెప్తారు 5 నుంచి తెస్తాయి ఏళ్ళ మురికి దొరికినాయి మాకు దొరికిన బాగా. అది కొంచెం ఇల్లు అలికి ఇల్లు కట్టుకున్నాము. మళ్ళా ఆ ఇల్లు కట్టుకోవడానికి మళ్ళా కట్టుకున్నా దొన్న మాకు ఆనందము. ఆ దేవుడి దయ. हमें यहाँ हो गए, जब से भी अन्न अच्छा हुआ, हमें यहाँ कमाई की बरकत की रोटी ललक हो गए. जब से भी हमने अच्छा हुआ भी आपको हमें वो रोटी दिए. बहुत खुशी हुई. बच्ची हमारी यहाँ हो गई जब से 5 साल से आ रही. हमें पानी में उतरने लेने सब भी हमारे बच्चे बहुत खुश हुए. यहाँ रोटी लेने